కింగ్స్ కోట ఇంకా ఎంత దూరంలో ఉంది? అసలే ఈసారి చాలా పెద్ద మిషన్ పడింది. అమ్మా, ఫైనల్లీ కింగ్స్ కోటకి అయితే వచ్చేసా. ఈ రాజ్యం కూడా బాగానే ఉంది, చూద్దాం ఎలా జరుగుతుందో మరి. హే, ఎవరు నువ్వు? నీ పేరేంటి? నా పేరు రాకెట్, నేను ఒక జాంబీ హంటర్ని. ఇంతకీ నువ్వెవరు? నేను ఎస్జే, ఈ రాజ్యం యొక్క సేనాధిపతిని. అవునా? మీ రాజుగారితో నాకు చాలా పని ఉంది. నన్ను మీ రాజుగారికి తీసుకెళ్తావా? సరే, నాతో రండి రాకెట్. పద. మీ రాజుగారి కోట బాగుంది. అవును, కింగ్స్ కోట మహారాజు వరదరాజు గారికి నా ప్రణామం. ఎస్జే, ఎవరి ఈ వ్యక్తి? మహారాజా, నా పేరు రాకెట్. నేను ఒక జాంబీ హంటర్ని. మీ రాజ్యం ఆపదలో ఉందని చెప్పి నాకు సమాచారం అందింది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను జాంబీ హంటర్స్ తరపున. మీరు చెప్పింది నిజమే రాకెట్. మా రాజ్యంలో ప్రతి 2 నెలలకు ఒకసారి ఒకరు చనిపోతున్నారు. దానికి కారణం గ్రిమ్ రీపరే అని మాకు తెలిసింది. మీరే మాకు సహాయం చేయాలి. అలాగే మహారాజా, అది నా బాధ్యత. అలాగే నేను మీ రాజ్య లైబ్రరీకి వెళ్ళి నాకేమైనా దొరుకుతుందేమో అని వెతుకొచ్చా. అలాగే ఎస్జే, నువ్వే రాకెట్కి తోడుగా ఉండాలి. అలాగే మహారాజా. రాకెట్, నాతో రా. పదేసి వెళ్దాం. పద. రాకెట్, ఇదే మా కమ్యూనిటీ హాల్, మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే ఎస్జే, ఇందుకే లైబ్రరీకి ఎప్పుడు వెళ్దాం? రేపు పొద్దున వెళ్దాం రాకెట్. ఓకే, లోపలికి పోదాం పండి రాకెట్. పద. ఇంతకీ కమ్యూనిటీ హాల్ ఎందుకు కట్టారు? టూరిస్ట్స్కి రాకెట్. అవునా, సరే, రేపు పొద్దున కలుద్దాం ఎస్జే. గుడ్ నైట్. గుడ్ నైట్ రాకెట్. బాయ్ బాయ్. బాయ్ బాయ్, గుడ్ నైట్. ఓకే, ఫైనల్ మార్నింగ్ అయిపోయింది. ఇదిగో ఎస్జే కూడా వచ్చేసాడు. ఎస్జే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాకెట్. వెళ్దామా లైబ్రరీకి? ఇంకా తెరవలేదు రాకెట్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? యాక్చువల్లీ పూల్ పోదాం రాకెట్. యాక్చువల్ పూలా? ఎలా ఉంటుంది అది? బాగుంటుంది రాకెట్. సరే పద. రాకెట్, ఇదే మా రాజ్యంలోని అద్భుతమైన ప్రదేశం, యాక్సిలోటల్ పూల్. అవునా, ఆగు చూస్తా. నాకు స్పై గ్లాస్ ఉంది, జూమ్ చేసి చూస్తా. వావ్, యాక్సిలోట్స్ నిజంగా చాలా క్యూట్గా ఉన్నాయి ఎస్జే, చాలా బాగుంది. యాక్సిలోటల్ పూల్ చాలా బాగుంది. రాకెట్, టైం అవుతుంది, వెళ్దామా? అవునా, సరే అయితే వెళ్దాం పా. లైబ్రరీకి తెరిచి ఉంటారా? తెరిచుంటారు రాకెట్. సరే పద అయితే వెళ్దాం. రాకెట్, జాంబీ హంటర్స్లో మీ ర్యాంక్ ఎంత? నేను ప్రస్తుతానికి స్లేయర్ ర్యాంక్లో ఉన్నాను. ఓ, స్లేయర్ ర్యాంక్ అంటే? అది సెకండ్ బెస్ట్ ర్యాంక్. ఓకే ఓకే. ఇదే మా రాజ్య లైబ్రరీ. హే, ఎవరు నువ్వు? హే రాకెట్. ఏ రాట్ స్పై. రాకెట్, ఎవరితను? ఇతను రాట్ స్పై, నా ఫ్రెండ్. మేమిద్దరం ఒకేసారి జాంబీ హంటర్స్ జాయిన్ అయ్యాం. తిని కూడా ఇప్పుడు స్లేయర్ ర్యాంక్లో ఉన్నాడు. రాట్స్ పై మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా ఎస్జే. ఎస్జే అన్న, తిన పేరు నీకులా తెలుసు రాట్స్ పై? అంటే నేను వచ్చి 2 రోజులు అయింది. దానుకున్నావా? డౌటా?
అయితే విషయం తెలుసు అనుకుంటా నీకు. తెలుసు. ఇందుకే నేను ఎవరు పంపించారు అడిగి? నన్ను హెడ్ క్వార్టర్స్ పంపించింది నీకు సహాయం చేయమని. నాకు సహాయం చేయమని నాకంటే ముందే పంపించారు నిన్ను. ఎస్. సరేలే, మేము లైబ్రరీ లోపలే ఉన్నాం, మనకి బుక్స్ దొరికితే వెతుకుదాం అనుకుంటున్నాము. దా వెళ్దాం. పద. ఎస్జే పద వెళ్దాం. పద. యాడ్స్ పై నువ్వు కింద ఫ్లోర్ చూసుకో, నేను ఎస్జే పై ఫ్లోర్లో దొరుకుతుందని వెతుకుతాం. సరే రాకెట్. ఎస్జే ఇక్కడ దొరకచ్చా? దొరకచ్చు, దొరకపోవచ్చు. సరే చూద్దాం. ఓకే, ఈ బుక్ మ్యాథ్స్కి సంబంధించింది. ఇంకా ఏమైనా దొరుకుతుందా బుక్స్? ఇంకా ఏమైనా బుక్స్ ఉన్నాయా లేదా? ఓకే, ఇక్కడ బుక్ ఉంది, కింగ్స్ కోట హిస్టరీ బుక్. ఎస్జే మీ రాజ్యంలో మ్యాథ్స్ బుక్స్, హిస్టరీ బుక్స్ తప్పితే ఇంకేం బుక్స్ లేవు. ఇంకా మనం కిందకి వెళ్తే మంచిది. మా రాజ్యంలో అందరూ అవే బుక్స్ చదువుతారు, అందుకే అవే ఉన్నాయి. ఇంకెళ్దాం రండి కిందకి. సరే పద. ర్యాట్స్ పై నీకు దొరికిందా? నాకేం దొరకలేదు రాకెట్. ఇంకా మనం చేసేదేం లేదు. పదండి వెళ్ళిపోదాం. ఓకే పద. ఒక్క నిమిషం ఆగు, ఇక్కడ ఏదో తేడాగా ఉందే. ఇక్కడేం తేడాగా ఉంది? ఈ కార్పెట్ ఏదో తేడాగా ఉంది. ర్యాట్స్ పై నువ్వనుకుంటున్నావు? నాకు కూడా ఎట్ట అనిపిస్తుంది రాకెట్. దీన్ని తీస్తే కొంచెం బాగుంటుందేమో. ఉండు ఒక్క సెకండ్. ఓయ్ హే, ఇదేంటి ఇది? అసే ఏమో మాకు కూడా తెలియదు. లైబ్రరీ కింద రూమా? అవును, పదండి చూద్దాం. సరే నేను ముందు వెళ్తాను, వెనకాల వచ్చేయండి. ఓకే. ఓకే.